గంగా నాకు అర్జెంట్ పని ఉంది, 1/2 అవర్లో వస్తాను. హలో, రేటింగ్ స్టార్ రాంబాబు గారా? అవును, మీరెవరు? మేం మాయా టీవీ నుండండి. కొత్త ఛానలా? అవును సార్. ఏంటి రోజుకో ఛానల్ పుట్టుకొస్తుంది? మాది మాత్రం బ్రాండ్ న్యూ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఛానల్ సార్. సర్లే, అందరూ చెప్పే రొటీన్ డైలాగ్ చెప్తున్నారు గానీ నాకెందుకు ఫోన్ చేశారో చెప్పండి. అంటే మా ఛానల్ ప్రమోషన్ లో మీతో ఒక షో చేయాలని. ఏదో అన్నారు, సరిగ్గా వినపడలేదు. ఇంకోసారి చెప్పండి. అదే సార్, మీతో ఒక ప్రోగ్రామ్ చేస్తే మా ఛానల్ కి మంచి ప్రమోషన్ లభిస్తుందని చేశాను సార్. అంటే అది ఆర్టిస్ట్ గా నేను మీ ఛానల్ ని ప్రమోట్ చేయాలి అంటారు. చూసారా మా వాడికి ఎలాంటి ఆఫర్లు వస్తున్నాయో? మరి సెలబ్రిటీలకి అలాగే అవకాశాలు వస్తాయి. జూనియర్ ఆర్టిస్టులకి ఏం తెలుస్తాయి వాటి గురించి? నేను చెయ్యాలా? అవును సార్. అది నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను, మళ్ళీ చేయండి. అంత బిల్డప్ ఎందుకు రాంబాబు? వచ్చిన అవకాశాలను వదులుకుంటే మళ్ళీ రావు. అవును రాంబాబు, ప్రమోషనల్ ప్రోగ్రామ్ అంటున్నారు, నీకు మంచి ప్రమోషన్ దొరుకుతుంది, ట్రై చేయకూడదు? దాన్ని మనం ట్రై చేస్తే పోలే. గంగు, వాళ్ళు బిల్డప్ కోసం వదిలేసిన ప్రోగ్రామ్ని నువ్వు చేయొచ్చుగా. అవును చెయ్యొచ్చు, కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మనకి ఎలా దొరుకుతుంది బిట్టు? రామ్జీ, ఇది కొత్త మొబైలా లేకపోతే ప్యాన్లు మార్చారా? అదేంటి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అదే మొబైల్ వాడుతున్నాడే? నేను సరిగా చూడలేదు, ఇది ఒక్కసారి ఇటువంటి. మీలాంటి వాళ్ళు కొందాం అనుకున్నా కొనలేరు. రామ్జీ, నా మొబైల్ కి మీ మొబైల్ కి పెద్ద తేడా ఉన్నట్లేదు. ఓ, సేమ్ కంపెనీ కదా. ఏదేమైనా గానీ రామ్జీ, ఇందులో లేనివి అందులో చాలా ఉన్నాయి. నెక్స్ట్ మంత్ రెంట్ ఇవ్వగానే కొనేసుకుంటాను. కొనేసుకో. నేను వెళ్ళొస్తాను. హలో హలో, ఎవరు? నా పేరు సీనియర్ ఆర్టిస్ట్ గంగా అండి. చెప్పండి. మీరు మీ ఛానల్ ప్రమోషన్ కోసం ఒక సెలబ్రిటీ కోసం చూస్తున్నారంట కదా? అవును, నేను సెలబ్రిటీనేనండి. అది మీరు చెప్పుకోకూడదు, మేం చెప్పాలి. 30 years ఇండస్ట్రీ, 500కు పైగా సీరియల్స్, 1000కు పైగా సినిమాలు, 10,000కు పైగా ఎపిసోడ్స్ లో యాక్ట్ చేసిన ఏకైక నటిని నువ్వు నన్ను సెలబ్రిటీ కాదంటావా? హలో, నేను హట్ అయ్యాను. అవునా? మరి మీ పేరెక్కడా వినలేదే? అంటే నాకు పబ్లిసిటీ అంటే అంత ఇష్టం ఉండదు. సారీ అండి, మన దేశంలో జనాల కంటే సెలబ్రిటీసే ఎక్కువయ్యారు, అందుకే గుర్తుపట్టలేదు. తప్పు మీద కాదులేమ్మా. సర్లే కాని, ఇందాక మీరు రాంబాబుకి ఫోన్ చేస్తే తను బెట్టు చేయటం నేను చూశాను. పాపం జాలేసి ఫోన్ చేశాను. అలాగా? అవును. మీకు అభ్యంతరం లేదు అంటే మీకోసం నేను ఒక ప్రమోషనల్ ప్రోగ్రామ్ చేసి పెడతా. ఓకే మేడం. ఇదిగో, కాంప్రమైజ్ అయ్యి రాంబాబుకి ఫోన్ చేశారు. అతనికి బిల్డప్ ఎక్కువ, మీరు చూసారుగా? చూసా మేడం. మరైతే ఎప్పుడు మొదలు పెడదాం? మీరు సహృదయంతో అర్థం చేసుకొని మమ్మల్ని మీరే కలిసినందుకు మేం మీతోనే వర్క్ చేస్తాం మేడం. ఎక్కడికి రమ్మంటారు? ఎక్కడికో ఎందుకు, మీరే మా ఇంటికి వచ్చేయండి. అలాగే మేడం, ఉంటాను. కంగ్రాట్స్ గంగు, సాధించావు. థాంక్యూ. గంగు, ఎలా ఉన్నాను? సూపర్. ఏంటి బిట్టుజీ, బాగా రెడీ అయ్యారు? ఏదైనా విశేషమా? వాళ్ళ మ్యారేజ్ డే అనుకుంటారా? అయితే భోజనాలు మీ ఇంట్లోనే? కాదు. అయితే మీ నలుగురిలో ఎవరిదైనా బర్త్డేనా? కాదు, మీ తాతకి తత్తినం పెట్టిన రోజు కదా. నీ పెండా కూడా కాదు. పోనీ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నారా? కాదు, ఇక్కడ ఫంక్షన్ లాంటిది జరగబోతుంది. మీ పిల్లాడికి పంచులు పెడుతున్నారా? కాదు. అరుంధతికి ఓణి ఫంక్షన్ కదూ? కాదు. ఓ, మీ అర్ధ సృష్టి పూర్తి వారోత్సవాలా? అర్ధ షష్టి పూర్తి ఏంటి అర్థం లేకుండా? మరి మీరు చెప్పకపోతే ఎట్నే అనుకుంటాం. కాసేపట్లో అన్నీ తెలుస్తాయి. అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మేము కూడా మంచి డ్రెస్సులు వేసుకుని రెడీ వస్తాం కదా. కాసేపట్లో అన్నీ తెలుస్తాయి. ఏం తెలుస్తుందండి? ఇందాక నుంచి కాసేపు తెలుస్తుంది కాసేపు తెలుస్తుంది అంటున్నారు. కాసేపట్లో మీకు కళ్ళు పుడతాయ్యా.
కళ్ళు కుట్టేందుకు ఏమవుతుంది? ఏమైనా అవ్వచ్చు. అదే ఏమవ్వచ్చు. మీ ఈగో హర్ట్ అవ్వచ్చు. ఏందే అందరు తింగర ఆన్సర్లు చెప్తా ఉండరు. టోటల్ ఫ్యామిలీ మొత్తానికి కుక్క గరిచినట్టుందిరా. కాసేపట్లో తెలుస్తుందమ్మా. ఎందుకంత ఆరాటపడతారు? వాళ్ళ బొందలే అన్నాయి. మనమే తింగరోలు అనుకుంటే మనకన్నా తేడాగాల్లా ఉన్నారు వాళ్ళు. మేం తేడా ఏంట్రా? పర్ఫెక్ట్. అదేనండి, మా వాళ్ళే అతిశయం అనుకుంటే మీరు అతిశయం కదా. ఇవన్నీ కాదు, మ్యాటర్ చెప్పొచ్చుగా. కాసేపు వెయిట్ చేయండమ్మా. ఆ కాసేపే ఎంతసేపు అండి? వాళ్ళు స్పీడ్ గా వస్తే గంట పట్టొచ్చు. మన హైదరాబాద్ ట్రాఫిక్ లో ఎక్కుంటే హాఫ్ డే పట్టొచ్చు. అబ్బా ఈ ఉత్కంటే అంతసేపు ఆపుకోవాలా? తొందరగా చెప్పండి, మా బీటీకి అసలే కడుపు బరువు ఎక్కువ. చెప్తే ఆ థ్రిల్లింగ్ ఉండదు, చూస్తే ఆ మజాయే వేరు. అయినా గంగు వేళ్లతో మనకు మాట్లాడి బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం పద. ఇక్కడ సీనియర్ గంగ గారు ఎవరు? నాను కాదు. ఇంత స్టైలిష్ గా ఉన్నారంటే సీనియర్ గంగ గారు మీరే కదా? థ్యాంక్ యూ బట్ సారీ. సారీ ఎందుకు? సీనియర్ గంగ నేను కాదు కదా. పోనీ నువ్వా సీనియర్ గంగా? కాదులే, అంత ఏజ్ లేదు, అంత హైట్ లేదు. గంగ అంటే ఫిమేల్ అని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. అవును కదా? యా, ఫైనల్లీ ఐ గాట్ ఇట్. సీనియర్ గంగ గారు మీరే కదా? మిగిలిన మగాళ్ళని కూడా అడిగి రాకపోయావా? ఊరుకోవమ్మా, ఇంత సీనియర్ ఆర్టిస్ట్ కనిపిస్తుంటే ఆ మాత్రం గమనించలేవు? ఏమండి, ఆ మొహం మీద ఆ ముడతలు చూస్తేనే గుర్తుపట్టకపోతే ఎలా అండి? ఉవ్వా, ఇంతకంటే ఘోరంగా ఆవిడ ఎవ్వరూ అవమానించుండ్రు. పాపం ఆవిడ మొహం చూడండి, మీరు చేసిన అవమానానికి ఎట్ట బెక్క చచ్చిందో. పోలే వదిలేయండి. ఇప్పుడు ఈవిడ ఒక సెలబ్రిటీ కోసం మన ఇంటికి వచ్చింది. మేకప్ కొంచెం ఎక్కువడంతో గుర్తుపట్టలేదు, అంతే కదమ్మాయి? అయ్యో సారీ మేడం, ఇప్పుడు అర్థమైంది. నేను ఫోన్ లో మాట్లాడి ఉంటే ఈ ఇబ్బంది అసలు వచ్చేది కాదు. ఫోన్ లో మాట్లాడడం ఏంటి? అరే, ఇందాక నీ ఫోన్ తీసుకుని కాంటాక్ట్లు చూసింది ఈ మాయ టీవీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికే. అయ్యో అదేం లేదు సార్, అంటే నెక్స్ట్ లిస్ట్ లో ఈవిడ పేరే ఉంది. మీరు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా అని ఈవిడకి ఇచ్చాం అవకాశం. అయ్యో అలాగా, తెలియక అనవసరంగా ఫోన్ చేశానే మీకు. అయ్యో ఈ డిజైన్ బాగుందండి. ఏదో కవర్ చేసాం, మీ నెంబరే కాదు మీ పేరే మా లిస్ట్ లో లేదు. ఓహో, హీరోలకు ముందు చేసి తర్వాత మాలాంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి తర్వాత చేద్దాం అనుకొని తర్వాత చేశారు, అంతే కదా? ఓకే మేడం, ఈ రోజు మా ఛానల్ ప్రమోషన్ కోసం మేము చేయబోయేది ఒక గేమ్ షో. దీంట్లో బోల్డ్ అన్ని గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఈ షో పేరు మాయా కుటుంబం. మేము పార్టిసిపేట్ చేస్తాం. ఏంట్రా బాబు, ఒప్పుకుంటే ఫస్ట్ మన ఇంటికి వచ్చేవాళ్ళుగా. మా ప్రోగ్రామ్ లో ఎవరైనా పాల్గొనొచ్చు మేడం. అదేంటి, మా ఇంటికి వచ్చి వాళ్ళు ఎలా ఆడిస్తారు? అంటే ఎవరాడినా గెలిచేది మీరేగా. అయినా సరే వాళ్ళు ఆడితే మేము ఊరుకోం. గేమ్ అన్నాక అందరూ ఆడాలి, పోటీ ఉండాలి. అందరూ ఆడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను, నేను ఆడతా. నేను ఆడతా వేరే లెవెల్లో. ఆడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు ఆడలేడు. రామ్జీ, మీరొక్కరే ఇక బ్యాలెన్స్. రాంబాబు గారు, అలా ముంగీసిలా మూతి పెట్టుకుని కూర్చుంటే ఎలా? మీరు ఆడండి. అంకుల్ అలిగారు. ఓకే, ఒక పని చేద్దాం. మీరు గేమ్ లో పార్టిసిపేట్ చేయకపోతే నా పక్కన మేల్ యాంకర్ లాగా ప్రోగ్రామ్ ని హోస్ట్ చేయండి. యాంకర్ లాగా అయితే ఓకే, కానీ ఊరికే చేయను. గిఫ్ట్ కావాలా? రెమ్యునరేషన్ కావాలి. కొత్త ఛానల్ కదా సార్, డబ్బులు ఇవ్వడం కష్టం. ఒక సెలబ్రిటీ హీరో యాంకర్ గా చేసాడంటే మీ ఛానల్ కి మంచి రేటింగ్ వస్తుంది. అసలే మావాడు రేటింగ్ స్టార్, ఆలోచించుకోండి. సర్లేండి, ఇస్తాం ఎంతో కొంత. అన్నారు కదా, అది చాలు. మాయా ఛానల్లో మీకోసం వచ్చే మాయా కుటుంబం. ఇవాల్టి మన షోలో 2 మాయా కుటుంబాలు చేయబోయే మాయ చూడండి. పర్లేదే, బానే మాయ చేస్తున్నావు. సో
రెమ్యునరేషన్ ఇస్తున్నాంగా, మీరు మాతో కలిసి మాయ చేయండి. ఓకే. మాయా ఛానల్లో 2 మాయా కుటుంబాల మధ్య జరిగే మాయా, సారీ 2 కాదు, ఓన్లీ బిట్టూజీ కుటుంబమే మాయా కుటుంబం. సో అలా చెప్పకూడదు. మా ఒక్క కుటుంబాన్ని మాయా కుటుంబం అంటాం తప్పు రామ్జీ. కూల్ సార్, మీకు సపోర్ట్ గా నేనున్నానుగా. ఓహో, అంటే ఒక యాంకర్ అటు సపోర్ట్, ఇంకొక యాంకర్ ఇటు సపోర్టా? అసలు యాంకర్లు జడ్జిలాగా ఎవరికి సపోర్ట్ చేయకూడదు. కావాలంటే మన తెలుగు టీవీ యాంకర్లు చూసి నేర్చుకోండి. ఓకే, మన గేమ్ షోలో మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. అన్ని టీవీ ఛానల్స్ లో అవే 4 రౌండ్లు. 4 రౌండ్లుంటే అప్పుడు బాగా కలిసి వస్తుందేమో. టైం ఫిల్లింగ్ అవ్వాలంటే ఆ మాత్రం రౌండ్స్ ఉండాలి మరి. ఓకే, రౌండ్స్ లో గెలిచిన వాళ్ళకి ఏమిస్తారు? రౌండ్ ను బట్టి గిఫ్ట్లు కూడా ఉంటాయి. అలాగే గేమ్ కి టైం లిమిట్స్ కూడా ఉంటాయి. అందరం పార్టిసిపేట్ చేయొచ్చా? చెయ్యొచ్చు, కానీ ఫ్యామిలీల వారీగా చేయాలి. అంటే గెలిచిన ఫ్యామిలీదే గిఫ్ట్ కూడా. అంటే మాదే. మీరు గెలుస్తుంటే మేము చూస్తా కూర్చుంటాం అనుకుంటున్నారా? అవును, నోరు ఎళ్ళబెట్టి సోత్తూ ఉంటారు. చూసేదెవరో గెలిచేదెవరో గేమ్ లోకి వెళ్ళాక తెలుస్తుంది. అబ్బో, మా వాళ్ళ రియాలిటీ షోస్ లో కంటెస్ట్ల కంటే బాగా రెచ్చిపోతున్నారుగా. మాకు ఇదే స్పిరిట్ కావాలి. అవును, రేటింగ్స్ రావాలంటే ఇలాంటి షోస్ లో ఫైటింగ్స్ ఉండాల్సిందే. ఓకే, గేమ్ లోకి వెళ్దామా? బొట్లో ఈ రాళ్ళేంటి, వీటిని ఏం చెయ్యాలి? పంపు తీసి ఇల్లేమన్నా కట్టమంటారేమో. ఈ మధ్య గేమ్ షోల్లో ఇలాంటి పిచ్చాట్లు కామన్ అయిపోయాయిగా. అంత అవసరం లేదు, చాలా ఈజీ గేమ్. ఈ గేమ్ లో గెలిస్తే గెలిచిన టీం కి కార్ కానీ బైక్ కానీ గిఫ్ట్ ఇస్తారా? అంత బడ్జెట్ లేదు కానీ ఇక్కడున్న గిఫ్ట్లు ఇస్తాం. ఓ అవేనా? ఏదో ఒకటి మనమే గెలవాలి. చూసావా బాలక్కాయ్, మెరుపు కలలుగా అంటా ఉండడు. ఆగండి, ఈ గేమ్ ఎలా ఆడాలి, రూల్స్ అవి చెప్తారా? మేము 5 సెకండ్లు టైం ఇస్తాం. ఆ టైం లోపు వాళ్ళని రాళ్ళతో కొట్టాలా? కాదండి బాబు, మీలో ఎవరు ఎక్కువ రాళ్ళు చేజిక్కించుకుంటే వాళ్ళే గెలిచినట్టు. ఓహో, వెనకడికి పెద్దోళ్ళు 4 రాళ్ళు వెనకేసుకోమని చెప్పిన కాన్సెప్ట్ ని మీరు చేతిలో వేసుకోమన్నారు, అంతే కదా? ఇంకానయ్యో నోట్లో వేసుకోమనలేదు. ఫస్ట్ ప్లాన్ అదేనండి, కాకపోతే కౌంట్ చేయడం కష్టం అవుతుందని ఇలా మార్చాం. ఏమండి, టైం వేస్ట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తాం కానీ చిన్న కండిషన్. అబ్బబ్బబ్బబ్బా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏంటండి ఆ గేమ్ కండిషన్స్? చూసావా బేటి, కెమెరా పెట్టగానే ఓవరాక్షన్ ఎలా స్టార్ట్ చేసిందో. అలా చేస్తేనే కానీ బాగా క్లోజులు పడవు కదా. అబ్బో, క్రీమ్ కార్ అనే షోలో లాగా బాగా టెన్షన్ పెడుతున్నారు. ఇంతకీ ఆ టెన్షన్ ఎలిమెంట్స్ ఏంటి? అదా, ఈ 5 సెకండ్ల రాళ్ళెత్తే రౌండ్ లో ట్విస్ట్ ఏంటంటే ఆ 5 సెకండ్లు లైట్స్ ఆఫ్ చేస్తాం. ఓకే, నాట్ బ్యాడ్, బానే ఉంది. ఏమండి, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే, అందరూ రెడీగా ఉండండి. రెడీ. ఓకే, రెడీ, లైట్స్ ఆఫ్. లైట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళని రాళ్ళు తీయకుండా ఆపుతున్నాం. మేము రాళ్ళు తీయకుండా ఆపాం. మీరు ఇలా చేస్తే గిఫ్ట్ ఎవ్వరికి రాదు. ఇచ్చిన 5 సెకండ్స్ లో రాళ్ళు తీయండిరా అంటే మలయితాలు చేసుకుంటారా? మాయా కుటుంబం ఫస్ట్ స్టేజ్ లో 2 మాయా కుటుంబాలు కూడా ఒక్క రాయి కూడా తీయకపోవడంతో 2 కుటుంబాలు ఓడిపోయాయి. ఈ గిఫ్ట్ ఛానల్ కి వచ్చేసింది. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? డైనింగ్ టేబుల్ మీద అంటే తిన్నలో పోటీనా? ఆహా, ఇలాంటి పోటీ ఏదో పిజ్జాని పెడితే చాలు, డేక్ చెడని ఒక గుడ్కలో తినేస్తాడు. మాయా టీవీలో వస్తున్న మాయా కుటుంబం గేమ్ షోలో ఫస్ట్ రౌండ్ బాగా ఎంజాయ్ చేశారు కదా? ఇక రెండో రౌండ్ లోకి వెళ్లే ముందు చెప్పండి. చెప్తాను. గోపి, నాకిప్పుడు పూర్తిగా అర్థమయ్యేలా, రెండో రౌండ్ లో ఎవరు ఎక్కువ మంది తాగితే వాళ్ళకే ప్రైజు. బాబు, ఎర్ర కంటెస్ట్ అలాంటివి ఉండవు. మరి అవెందుకు పెడుతున్నారు? చెప్తాను. బాబు గోపి, ఈ గ్లాసుల్లో నీళ్లు పోయాలి. ఇంతేనా? ఇదొక గేమా? బాబు ఆగు, అప్పుడే అవలేదు. సెకండ్ రౌండ్ లోకి వచ్చాం కాబట్టి 1 సెకండ్ పెంచాం. అంటే 6 సెకండ్లా? అవును. 6 సెకండ్లు అవసరం లేదు, 2 సెకండ్లో గ్లాసులని నింపేస్తాం. అబ్బో, కానీ చిన్న కండిషన్. ఇదిగో, ఈ పిల్ల కండిషన్లు అని చెప్పి మనల్ని గెలవనిట్లేదు. నువ్వు ఆగరా, ఆ కండిషన్ ఏంటో చెప్పమ్మా. ఆ బాటిల్స్ లో నీళ్లు
ఆ గ్లాస్ లో పోయాలి. అప్పుడు లైట్స్ ఉండవు. కష్టమే అయినా ఈజీగా పోసేయచ్చు. ఇంకో కండిషన్, ఏమండి ఇక్కడ గేమ్స్ కంటే కండిషన్లు ఎక్కువ ఉన్నాయి. ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు. పాప ఈజీ అన్నావు, ఎంత కష్టమైన గేమ్స్ ఆడిస్తున్నావేంటి? అది ఫస్ట్ స్టేజ్ కాబట్టి ఈజీ. ఇది సెకండ్ స్టేజ్ కదా, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకే, అయినా పర్వాలేదు. గెలవాలన్న స్పీడ్ తో ఆడితే గెలిచే అవకాశం ఉంటుంది. యాజ్ ఎ టీమ్ కెప్టెన్ ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఆల్సో రెడీ. Yes! Cheers! ఓకే, లైట్స్ ఆఫ్. పోయి బావా. కరెక్ట్. 3, 5, లైట్స్ ఆన్. హలో హలో ఆపండి, లైట్స్ ఆన్ చేసిన పోసేస్తుంటారు, ఆపండి. ఇక్కడ కూడా ఆపమానండి. ఈ గేమ్ కూడా నీళ్ళ పాలైంది. గ్లాస్ లో ఒక్క చుక్క కూడా పోయకుండా మొత్తం కిందే పోశారు ఇద్దరు కంటెస్టెంట్లు. అంటే గిఫ్ట్ పోయినట్టేగా. బాబు ఎర్ర కంటెస్టెంట్, ఆ గిఫ్ట్ ఒకసారి ఇవ్వమ్మా. వీళ్ళ వాలకం చూస్తుంటే ఒక్క గిఫ్ట్ కూడా ఇచ్చేటట్లేరు. ఇదిగోండి. రెండో రౌండ్ లో కూడా 2 మాయ కుటుంబాలు ఓడిపోవడంతో గిఫ్ట్ ఛానల్ కే వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దామా? మళ్ళీ ఇప్పుడు ఏ చీకట్లో రాయబోతున్నావమ్మా? ఈసారి కరెంట్ తీయకుండా రౌండ్ ఉంటుంది. అయితే మేమే గెలుస్తాం, చూడండి. అంత లేదమ్మా, ఈసారి మాదే గెలుపు. కూల్. ఇంతకీ రౌండ్ ఏంటి? క్వశ్చన్స్ రౌండ్. జనరల్ నాలెడ్జ్ లో ఫస్ట్ మా బావ మా సైడ్ ఉన్నాయి. గిఫ్ట్ మాదే. నాలెడ్జ్ లేని అంకుల్ కి జనరల్ నాలెడ్జ్ ఎలా వస్తుంది? మమ్మల్ని ఫస్ట్ అడగండి, ఆన్సర్లు చెప్పి వీళ్ళ నోలు ముగిస్తాం. కాదు, మమ్మల్ని ముందు అడగాలి. ఓకే, టాస్ వేసి తేలుద్దాం. అయితే మాకు ఓకే. మాకు ఓకే, మాకేమైనా భయమా? హెడ్స్. ఎవరికి ఏది లేకపోతే అదే కోరుకుంటారు. మాది టేల్స్, గ్యారంటీగా అదే వస్తుంది. చూద్దాం. డైరెక్ట్ గా శనిదేవుడినే పంపించాం, ఇంకేం గెలుస్తాం? కమాన్ బిట్టు గారు, మీదే మొదటి ప్రశ్న. తాజ్ మహల్ షాజహాన్ కట్టించాడు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసాం. గిఫ్ట్ మాదే. ఇచ్చేయండి. హలో హలో, శాంతం వినండి. తొందరగా అడుక్కోండి. తాజ్ మహల్ హైట్ ఎంత? వావ్. 1, 3, 5, 7. టైమ్ ఓవర్. గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చేయండి, గిఫ్ట్ ఇచ్చేయండి, గిఫ్ట్ ఇచ్చేయండి తొందరగా. సారీ, ఓ కండిషన్ చెప్పడం మర్చిపోయా. ఏంటమ్మా అది ఎర్రతోలు పిల్ల? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలిస్తేనే గిఫ్ట్ ఇస్తా. చెప్పు బిట్టు. క్వశ్చన్ అడిగి నాశనం చేసావు. 1, 3, 5, 7. టైమ్ ఓవర్. మీకు తెలియకపోవడంతో గిఫ్ట్ ఛానల్ కంతేగా. నెక్స్ట్ రౌండ్ పితానిది. టీమ్ లీడర్ కాబట్టి నేను అడుగుతాను. తెలివైన దాన్ని నేను అడుగుతా. ప్రపంచకం తెలిసినోడిని నేను అడుగుతా. నాను కూడా ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసుందని నాన్న అడుగుతా. ఎవరో ఒకరు అడగండి. పీతా, ఇందాక ఆల్రెడీ పులిహోర చేసావు, నాకు ఆన్సర్ తెలిసింది, నేను అడుగుతా. నాగు. సర్లే అడుక్కో. ఆరాధన్ సినిమాలో హీరో ఎవరు? ఈజీ క్వశ్చన్ అడగండి. ఈ బంద ఆరాధన్ అని 3 సినిమాలు ఉన్నాయి. పాత ఆరాధన ఏఎన్నారు, మధ్యలో ఆరాధన ఎన్టీఆర్, లేటెస్ట్ ఆరాధన చిరంజీవి. ఎన్టీఆర్ గారు అప్పట్లో చేశారంటే దాని నెక్స్ట్ మూవీలో బాలయ్య బాబు గారు చేశారన్నమాట. సారీ బీటి గారు, మీది తప్పు. కరెక్టే కానీ 8వ సెకండ్ దగ్గర స్టార్ట్ చేస్తే అది 10వ సెకండ్ దగ్గర వచ్చి ఆగింది. అందుకు మీకు గిఫ్ట్ రాదు. 9వ సెకండ్ దగ్గర ఆన్సర్ చేస్తే గిఫ్ట్ మీకు వచ్చేది. మాయా టీవీ మాయా కుటుంబం గేమ్ షోలో ఇప్పుడు మనం లాస్ట్ రౌండ్ లో ఉన్నాం. అమ్మ పాప, ఇందులో ఏ లిటికేషన్ లో ఉండవు కదా? చాలా సింపుల్ అండి. అందరూ అటు చూడండి. దాంట్లో ఉన్న కూల్ డ్రింక్ తాగాలి. అది చాలా ఈజీ. ఆగండి, ఏదో లిటికేషన్ ఉండే ఉంటుంది. అవును, కళ్ళ గంతలు కట్టుకొని
ఈ స్ట్రాతో ఆ కూల్ డ్రింక్ తాగాలి. ఇంకో ఆఫర్ కూడా ఉంది. దీనికి టైం లిమిట్ లేదు. అయితే ఏ కుటుంబం గెలిస్తే ఆ కుటుంబానికే ఈ గిఫ్ట్లు. yes అయితే ఓకే, మాకు ఓకే. అయితే ఇవి కళ్ళ కంతలు కట్టుకోండి. ఓకేనా? ఓకే 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 1 2 3 గో. ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, మీరు కంటిన్యూ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకే. ఫస్ట్ నేను తాగా. ఫస్ట్ నేను తాగాను. No! మేము తాగాం. నేనే first తాగాం. మేము తాగాం. ఆగండి, first తాగాం. ఆగండి ఆగండి. ఈ కూల్ డ్రింక్ టేస్ట్ ఏంటి వేరేలా ఉంది? కూల్ డ్రింక్ కాదు, వేస్ట్ వాటర్. అదిగోండి కూల్ డ్రింక్ అక్కడ ఉంది. అవును, మాయా టీవీ యాంకర్ పిల్లది. లోపల కవరింగ్ చేస్తున్నారేమో. పదండి పదండి పదండి, లోపల చూద్దాం పదండి. పదండి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, కనపడట్లేదే. మా రూమ్ లో ఏం కనిపించట్లేదు రామ్జీ. రాంబాబు, మన రూమ్ లో కూడా సామాన్లు ఏవి కనిపించట్లేదు. రాంబాబు, మా రూమ్ లో కూడా ఏమీ లేవు. ఏది యాంకర్ పాప కూడా కనపట్లేదు. యాంకర్ పాప ఇల్లంతా దోచుకుపోయి ఉంటుంది. ఇదిగో ఇక్కడేదో గిఫ్ట్ ఉందిగా. ఇది మర్చిపోయి ఉంటారు. కనీసం ఇదేనా ఓపెన్ చేసి చూడండి.